ప్రపంచంలోనే పవర్ఫుల్ అండ్ డామినెంట్ కంట్రీగా ఉండే అమెరికా లాంటి కంట్రీకి అయితే చైనా నుంచి ఒక చిన్న కంపెనీ అయితే షాక్ ఇచ్చింది. దీనితో అమెరికన్ స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది. అది కూడా ఒక చిన్న కంపెనీ వల్ల. దాని పేరే DeepSeek R1. సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను పెట్టే ఎఫర్ట్స్ వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ద మనీ. 22 జనవరి 2025 చైనా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంది. అదే DeepSeek R1. ఇది సిలికాన్ వ్యాలీలో ఉన్న ఐటీ స్టాక్స్ ని మొత్తం క్రాష్ చేస్తుంది. ఎంత అంటే ఆల్మోస్ట్ $1 ట్రిలియన్. ఇందులో ఒక చిప్స్ సెల్ చేసే కంపెనీ ఎన్విడియా అనే దాంట్లోనే $600 బిలియన్ అయితే లాస్ అవుతుంది. అది కూడా 1 డేలో. ఏముంది ఈ DeepSeek లో అనే డౌట్ వస్తే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. AI వరల్డ్ లోనే టాప్ పొజిషన్ లో కూర్చుని ChatGPTకి అయితే ఇదైతే డైరెక్ట్ కాంపిటేటర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఎస్పెక్ట్స్ ఇదైతే గట్టి పోటీని అయితే ఇస్తుంది. అసలు ఈ ChatGPT ఏంటో తెలియని వాళ్ళకైతే జస్ట్ కాంటెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ChatGPT అనేది AI పవర్డ్ చాట్ బాట్. ఇది డెవలప్డ్ బై OpenAI అనే కంపెనీ. ఇది హ్యూమన్స్ లాగా అయితే ఆన్సర్స్ ఇవ్వగలదు, టెక్స్ట్ జనరేట్ చేయగలదు, ఇమేజెస్ జనరేట్ చేయగలదు. ఈ విధంగా ఆల్ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ లో అయితే టాప్ లెవెల్లో అయితే పర్ఫార్మెన్స్ చేసింది. ఇదే విధంగా DeepSeek కూడా పనిచేసింది. బట్ దీంట్లో గొప్ప ఏముంది అని మీరు అనొచ్చు. కుర్రాడు పేరు లియాంగ్ మెంటెన్ ఒక చిన్న టీమ్ తో DeepSeek అనే యాప్ క్రియేట్ చేశాడు. అది కూడా ఎన్నో ఆస్పెక్ట్స్ లో ChatGPT బోల్తా కొట్టించే అంత. ఇప్పుడు మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. DeepSeek వర్సెస్ ChatGPT ని 7 ఆస్పెక్ట్స్ లో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ChatGPT ని క్రియేట్ చేయడానికి కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం తీసుకున్నారు. బట్ DeepSeek జస్ట్ మోర్ దాన్ 2 months లో మాత్రం క్రియేట్ చేశారు. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ChatGPT లో వర్క్ చేసి ఎంప్లాయీస్ కౌంట్ వచ్చేసి 4500 కంటే ఎక్కువ మంది ఉన్నారు. బట్ DeepSeek లో జస్ట్ మోర్ దాన్ 200 మెంబర్స్ మాత్రం వర్క్ చేస్తున్నారు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి చిప్స్ రిలేటెడ్. మనం మాట్లాడుకున్నట్టుగా ఎన్విడియా అనే కంపెనీ ఇలాంటి ఏ కంపెనీస్ కి అయితే చిప్స్ అయితే అమ్ముతుంది. సో ChatGPT లో వాడే చిప్ సెట్స్ ఏదైతే ఉందో అది చాలా అడ్వాన్స్డ్ లెవెల్ గా ఉంటుంది. బట్ DeepSeek వచ్చేసరికి మాత్రం ఇది అవుట్డేటెడ్ చిప్స్ అయితే వాడుతుంది. సో ఈ విధంగా కూడా ఇది కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఫోర్త్ ఆస్పెక్ట్ వచ్చేసరికి డెవలప్మెంట్ కాస్ట్. సో మనకు ChatGPT లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే ఖర్చు పెట్టి మనకు ఇదైతే ప్రొడ్యూస్ చేశారు. బట్ DeepSeek వచ్చేసరికి మాత్రం $10 మిలియన్ ఖర్చు పెట్టి దీన్ని అయితే డెవలప్ చేశారు. సో ఏ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ ఉందో మీరైతే చూడొచ్చు. ఫిఫ్త్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ ది AI మోడల్. దీనికోసం ChatGPT ఆల్మోస్ట్ $100 మిలియన్ ఖర్చు పెడితే DeepSeek జస్ట్ $5.8 మిలియన్ మాత్రమే ఖర్చు పెట్టింది. ఈ విధంగా కూడా ఇదైతే టాప్ పొజిషన్ లో ఉంది. అండ్ కమింగ్ టు ది సిక్స్త్ ఆస్పెక్ట్ అవుట్పుట్ రిలేటెడ్ గా, దీంట్లో కూడా DeepSeek అయితే చాలా సుపీరియర్ గా ఉంది. ఎందుకంటే ఇది అయితే ఆల్మోస్ట్ ఆల్ బెంచ్ మార్క్స్ లో అయితే పాస్ అయిపోయింది కంపేర్డ్ విత్ ది ChatGPT. ఈ విధంగా ఇదైతే టాప్ పొజిషన్ మళ్ళీ ఉంది. సెవెంత్ ఆస్పెక్ట్ వచ్చేసి యూసేజ్. ChatGPT కి $60 అండ్ DeepSeek కి $2 ఖర్చు అవుతుంది. సో దీన్ని బట్టి మీకైతే ఒక క్లియర్ పిక్చర్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ US స్టాక్ మార్కెట్స్ అయితే చాలా వరీడ్ పొజిషన్ లో ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ $157 బిలియన్ అయితే ఈ ఐటీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేశారు. అంటిల్ అండ్ అన్లెస్ ఫెడ్ ఏదైతే చేస్తుందో దాన్ని బట్టి నాస్డాక్ అయితే ఈ విధంగా అయితే కరెక్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఇండియాకి ఒకటైతే చెప్పాలనుకుంటున్నాం, మనం కూడా ఇలాంటి సెక్టార్స్ లో అయితే టాప్ పొజిషన్స్ రావాలి. అండ్ వరల్డ్ లో అయితే మనం అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. అండ్ నేను ఇంకా ఈ టాపిక్ గురించి ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి, నేనైతే చదువుతాను. అండ్ మీకు ఈ వీడియో నుండి ఏమైనా వాల్యూ పొంది ఉంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేయాలి. చేశారుగా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.